మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తూ 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నీ వెంటే ఉండాలని. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఊర మాసు అంతకు మించి దారుణం పైట్లు పోయా. ఆ పైట్లు చూస్తుంటే బాబా కత్తి ఎత్తుకొని దుమ్ము రేగుతుంటే నరకతా ఉంటే ఒక్కొక్కరినే. అట్లా ఏం లేదండి, అది పుష్ప గురించి కొంచెం డిలే అయి ఉంటుంది. పుష్పలో ఎవరో తొక్కిసలాడుకొని చనిపోవడం జరిగింది కదా, దానివల్ల అది అలా డిలే అయి ఉంటుంది అని నా ఉద్దేశం. అదే ఆ ట్రోల్స్ వల్ల ఇప్పుడు కొంచెం విఎఫ్సి మార్చుకోవడానికి ఈ రకంగా లేట్గా చేస్తున్నారు. కొంచెం లేదన్నయ్య, ఒకసారి ట్రైలర్ చూసారుగా ఎలా ఉందో, సినిమా చూసాక తెలుస్తుంది. హైప్లో ఉంటుంది సినిమా, బాక్స్ ఆఫీస్ బద్దలే మా మెగాస్టార్ అన్న. విశ్వంబర టీజర్ చూసారా? చూసాను, సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్గా ఉంది నాకు తెలిసి. చాలా చాలా సూపర్గా ఉంది, అన్ని సినిమాల కన్నా ఇది చాలా చాలా బాగుంది. టీజర్లో ఫైట్స్ కానివ్వండి, విశ్వంబర అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది. దానికి ఫైట్స్ బాగున్నాయి, అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంత లేట్ అవుతుందనే అంత టాపిక్ ఉంది కదా, కానీ ఇంత లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. లేట్ అయ్యే కొద్దరికి ఇంకా కొంచెం బెటర్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇదే బెటర్నెస్ హరిహర వీరమల్లు కూడా తీసుకొచ్చి దాన్ని అటెండ్ చేశారు. మరి లేట్ అయితే సినిమాలు కొంచెం అట్లా ఏం లేదండి, అది పుష్ప గురించి కొంచెం డిలే అయి ఉంటుంది. పుష్పలో ఎవరో తొక్కిసలాడుకొని చనిపోవడం జరిగింది కదా, దానివల్ల అది అలా డిలే అయి ఉంటుంది అని నా ఉద్దేశం. అంతేగాని నాకు పెద్దగా మ్యాటర్ ఏం తెలియదు. ఓకే, మరి ఈ సినిమా సమ్మర్లో అన్నారు కదా, హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయండి? 100% హిట్ కొడుతుందండి. ఏంటి ఆ నమ్మకం? నాకు నమ్మకం ఏంటంటే టీజర్ చూశాను కదా, దాంట్లో చాలా బాగుంది. అదేంటి ఒక కన్ను లాస్ట్లో ఒక కన్ను కూడా పెట్టారు కదా, ఆ కన్ను ఏంటంటే శివునికి 3 కన్నులు ఉంటాయి, 3 కన్నుల్లో ఒక కన్ను అది అని నా ఉద్దేశం. 2 కన్ను ఓపెన్లో ఉంటాయి, ఒక కన్ను మాత్రం ఓపెన్లో ఉంటుంది, ఎప్పుడు మూచే ఉంటుంది. కాబట్టి ఆ కన్ను ఓపెన్లో అవుతుంది, విశ్వానికంతా ఏదైనా మంచి జరుగుతుందని ఒక ఉద్దేశం, అలా చూపించొచ్చేమో అని నా ఉద్దేశం. జై విశ్వంబర. మామూలుగా లేదు, బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అన్నయ్య చిరంజీవి హిస్టారికల్ మూవీ, ఇది రెండో మూవీ అనుకుంటాను నాకు తెలిసి. మన ఇలాంటి మూవీ ఇది రెండో మూవీ, అంజీ తర్వాత రెండోది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య విశ్వంబర టీజర్ రిలీజ్ అవ్వడం చాలా చాలా బాగుంది. బూస్ బంప్స్ వస్తున్నాయి, ఎందుకంటే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సు. నిజంగా ఈ సినిమాకి, విశ్వంబర సినిమాకి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేసినట్టున్నారు. ఎందుకంటే ఆ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది మనకి చరిత్రలో చిరంజీవి అన్నయ్య సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఒక అద్భుత విజయాన్ని సాధించబోతుంది అన్నట్టుగా మనసుకి ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నిజంగా ఈ టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా, అలాగే రేపు అన్నయ్య పుట్టినరోజు. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ. నిండు నూరేళ్ళు నువ్వు ఆనందంగా నిత్యయవ్వనంగా మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తూ 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నీ వెంటే ఉండాలని. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అయితే గ్లిమ్స్ ఇచ్చే ముందు మార్నింగ్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదా, ఇది చిన్నపిల్లలకి ఒక చందమామ కథ లాంటి సినిమా, అందరికి నచ్చకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పినట్టున్నారు. అంటే దీన్ని అంటే ఎలా చూడొచ్చు? నచ్చకపోవడం ఉండదు, చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పుంటాడు అన్నయ్య. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం, పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నపిల్లల గురించి ఎక్కువగా చెప్తే చిన్నపిల్లల్ని ఎక్కువగా సినిమాకి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతామనే ఆలోచనతో చెప్పుంటాడు తప్ప, విశ్వంబర సినిమా చాలా ఒక చరిత్ర ఒక మన హిస్టారికల్ మూవీ కాబట్టి అది మంచి వండర్ మూవీగా రిలీజ్ అవుతుంది. అది ఒక సెన్సేషన్ మూవీగా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా 2026 ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్, పాన్ ఇండియా హిట్ చిరంజీవి అన్నయ్య చేతుల మీదుగా చూస్తున్నాం. ఇప్పుడు కుసంస్కార వ్యక్తుల్ని మార్చాలంటే మనం మార్చలేము. వాళ్ళకి ఏంటంటే చెదపురుగుల్లాగా చెదపట్టేస్తుంది, వాళ్ళ మనసుకు చెదపట్టింది. మనిషికి చెదపట్టదు కానీ మనసుకు చెదపడితే మనం మార్చలేము. ఇప్పుడు ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు చిరంజీవి అన్నయ్య అందరినీ కూడా పాజిటివ్గానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని
ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఆయన అలాగే ఉన్నాడు. కానీ కొంతమంది దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, దరిద్రులు సమాజానికి చండాలంగా తయారై సమాజాన్ని ఇబ్బంది పెట్టాలి, విషం చిమ్మాలి, ఇబ్బంది పెట్టాలి అనే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడూ బాగుపడ్డు. వాడు బాగుపడ్డ చరిత్ర ఎక్కడా లేదు. ఒక వ్యక్తి నువ్వు బాగుంటే నేను నీ ఎదురుగా నిలబడి నీ సహాయాన్ని నేను కోరుకోవచ్చు, నేను బాగుంటే నా సహాయాన్ని నువ్వు కోరుతావు. ఇద్దరం బాగోకపోతే ఏం చేస్తాం, మెట్ల మీద అడుక్కుంటాం. విఎఫ్ఎక్స్ కోసమే 2026 దాకా పోస్ట్పోన్ చేస్తారనుకోవచ్చు. పని ఉంటుంది కదండి. ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన సినిమా, చిన్నపిల్లలు చూసే విధంగా సినిమాని వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసుకుంటున్నారు బాగా. బ్రో ఎలా ఉంది విశ్వంబర టీజర్ బాగుంది బ్రో, చూశాను, ఎక్సలెంట్గా ఉంది. ఆ కొత్తతనంలో ఇప్పుడు బింబిసార్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే డైరెక్టర్ కాబట్టి మూవీ తీస్తుంది. ఇది కూడా దానికి మించి బ్లాక్ బస్టర్ అవుతుంది. 2026 సమ్మర్కి వస్తుంది అనుకుంటా కదా, అంటే ఇంకా అప్పుడు వేరే సినిమా ఏది పెట్టుకోకుండా ఉంటే బెస్ట్ ఇయర్లోనే రావాల్సింది. సో ఎందుకు మరి కొంచెం ఆ విఎఫ్ఎక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు వచ్చే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం ఆలోచించుకొని మంచిగా తీస్తున్నారు మేబీ, అందుకే లేట్ అవుతుంది. ఫస్ట్ గ్లిమ్స్ చేసినప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు కదా, రెక్కల గుర్రం సీన్. అదే ఆ ట్రోల్స్ వల్ల ఇప్పుడు కొంచెం విఎఫ్ఎక్స్ మార్చుకోవడానికి ఈ రకంగా లేట్గా చేస్తున్నారు. కొంచెం ఎలా అనిపించింది లుక్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ? బాగుంది. చిరంజీవి గారిని ఇంత కొత్తగా చూపించడం కానీ వచ్చే కొంది ఆయన పెద్ద మనిషిలా కనిపించలే, కుర్రోడ్లా కనిపిస్తున్నాడు. ఈ ఏజ్లో కూడా 70 ఏజ్లో కూడా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నాడు మాకైతే. అది ఓవరాల్ ఎలా అనిపించింది టీజర్ మీకు? సూపర్. ఈ మధ్యకాలంలో అలాంటి టీజర్ కూడా రాలేదు. సో బాగుంది. అందులో ఈరోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా 1 సెకండ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. బ్రో ఎలా ఉంది విశ్వంబర టీజర్? విశ్వంబర భయ్యా చూశాను భయ్యా, ఇప్పుడే భయ్యా. అబ్బా ఏముంది భయ్యా, నేనైతే కళ్ళు తిరిగి పడిపోయిన అంతే. బాబా దీంట్లో మెగాస్టార్ చేసే ఫైట్లు ఊర్రాని ఏం ఫైట్లు పోయేది, ఊర్ర మాసు అంతకు మించి బా దారుణం ఫైట్లు పోయా. ఆ ఫైట్లు చూస్తుంటే బాబా కత్తి ఎత్తుకొని దుమ్ము రేగుతుంటే నరకతా ఉంటే ఒక్కొక్కరినే అదో అన్నాడు. అప్పుడే ఈ సినిమాకి 1,00,000 కోట్లు అన్నాడు ఎవడో. వస్తానా విశ్వంబర సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అదొక సునామీ, అదొక ప్రపంచం. అది ఇంకా చెప్పలే, ఇంకా అసలు ఇంకెందుకులే, ఇంకా మాటలో చెప్పని లేదు. ఎప్పుడెప్పుడు చిరంజీవి సినిమా థియేటర్ వస్తుందే దూకేద్దామని వెయిటింగ్ చేస్తున్నాను. ఇంక ఈ సినిమాలో పాటలు కానీ అబ్బా ఏముంటాయి పోయా పాటలు అయితే ఇంక చెప్పలేదు. ఇంకా డైలాగులు ఏం డైలాగులు ఇంకా ఫైట్లు కానీ ఈ వయసులో కూడా అదే మాసు అదే గ్రేస్ అన్నాడు. నరకతా ఉంటే ఒక్కొక్కనే ఇంద్ర సినిమాలన్నీ ఇంకా అవి చూస్తుంటే ఇంకా ఆ లెవెల్లో అనమాట. అంటే చిరంజీవి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోయాడా అన్నట్టు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. ఇంక ఈ సినిమా ఇంకొక 4 నెలల తర్వాత రాబోతుంది. సినిమా వచ్చిందే మాత్రం థియేటర్ అని బద్దలైపోతాయి అంతే. అవును, ఇంకా గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి ఇది గట్టి పిడేసింది అనమాట. ఇంకా చిరంజీవి గారిని ట్రోల్ చేయకూడదు, అసలు మనం అతను జోరికి పోకూడదని ఒక్కొక్కరు షాక్ అయిపోయారు. అంతే, అందరూ షాక్ అయిపోయారు. పీక్స్లు అసలు అందరికి పీసులు అట్టి ఎగిరిపోయినాయి. ఈ సినిమా థియేటర్లో కానీ వచ్చిందంటే కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు అంతే. ఇంకా మాటలు కూడా చెప్పలే. టీజర్ ఇదిగో విశ్వాంబర ఇందాక చూస్తాను, ట్రైలర్ మాత్రం సించు పడిపోయింది తదంగా. టీజర్ బాగానే ఉంది, మస్తుందిట చూసాను. అందులో మన చిరంజీవి గారు ఎలా ఉన్నారంటే ఒక 30-40 సంవత్సరాల యంగ్ మ్యాన్ లెక్క ఉన్నాడు. దుబ్బలేసిపోతే బాగుంది సినిమా కూడా బాగుంటుంది. టీజరా నా 2 కళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది. లేదన్నయ్య ఒకసారి ట్రైలర్ చూసారుగా ఎలా ఉందో, సినిమా చూసాక తెలుస్తుంది. హైప్లో ఉంటుంది సినిమా, బాక్స్ ఆఫీస్ బద్దలే మా మెగాస్టార్ అన్న. లేదన్న ఈసారి మాత్రం బాగుంటుంది అన్న. ఆచార్య సినిమాలు ఎక్కువ ఉండదు. టీజర్ చూసుకుంటే దీనికి 100 రెట్లు బాగుంది. అవునన్నా, కానీ సినిమా చూసుకుంటే కొంచెం డ్రాప్ బ్యాక్ అయింది కదా. అట్లేం లేదన్న, అట్లేం లేదు. ముద్దుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి బర్త్డేను మరెన్నో చేసుకోవాలని, మీరు ఆరోగ్యాలతో అలా ఉండాలని, మంచి పనులు ఇంకా చేయాలని, మంచి సినిమాలు తీయాలని మనసు పూర్తిగా ఫ్యాన్స్ కానీ కోరుకుంటున్నా. జై మెగాస్టార్.